నమస్తే, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఇవాల్టి హెల్త్ లైన్లో సంతానం లేని సమస్యలు అలాగే ఇన్ఫెర్టిలోని నూతన విధానాలను తెలియచేయడానికి రమా సంతాన సాఫల్యం అలాగే రమా ఫెర్టిలిటీ సెంటర్స్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పాపరు రమాదేవి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే 040-490-7992కి అలాగే 040-490-7993కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. హలో డాక్టర్. అసలు ఈ పీజీఎస్ అంటే ఏంటి డాక్టర్? అంటే ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నిక్లో కొత్త విషయాల గురించి డిస్కస్ చేద్దామని అనుకున్నాను అనమాట. దాంట్లో ఏంటంటే పీజీడి అండ్ పీజీఎస్ అని రెండు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అసలు అంటే పిల్లలు కనుక అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇటువంటి ఫెసిలిటీ లేని రోజుల్లో అంటే పిల్లలకి ఏదైనా అవయవ లోపాలతోని లేకపోతే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ లేకపోతే పర్ఫార్మెన్స్లో కానీ ఇటువంటి వాటిల్లో అబ్నార్మల్గా పుట్టిన పిల్లలకి చాలా కష్టం. వాళ్ళు లైఫ్లో ఫేస్ చేయటం, సొసైటీని ఫేస్ చేయటము, తర్వాత వాళ్ళ లైఫ్ ఇవన్నీ కూడా. అలాగే అటువంటి పిల్లలు పుట్టినప్పుడు పేరెంట్స్ పెంచడం కూడా చాలా కష్టమవుతుంది. అందుకని ఇప్పుడు ఈ ఐవీఎఫ్ చేసేటప్పుడు ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ పీజీఎస్, పీజీడి ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే పుట్టబోయే బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి చేసేటువంటి ఈ టెస్ట్ని పీజీఎస్ అని కానీ పీజీడి అని కానీ అంటారనమాట. ఓకే డాక్టర్, అసలు ఇవి ఎక్కువగా ఎవరికి అవసరం అవుతా అంటారు? అంటే ఇప్పుడు పీజీడీ చేసేటప్పుడు పీజీఎస్ చేసేటప్పుడు ఏంటంటే రకరకాల స్టేజెస్లో మనము ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే ఎగ్ అంటే మెచ్యూర్ అయిన తర్వాత అది డివైడ్ అయ్యేటప్పుడు అంటే మియాసిస్, మైటాటిక్ అనే రెండు డివిజన్స్ ఉంటాయన్నమాట. మియాసిస్ జరిగినప్పుడు దాంట్లో ఒక పోలార్ బాడీ, ఫస్ట్ పోలార్ బాడీ అని రిలీజ్ అవుతుంది. ఈ ఫస్ట్ పోలార్ బాడీలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ తర్వాత యాక్చువల్ ఎగ్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ రెండు కూడా 100% ఒకదానికొకటి పోలి ఉంటాయి అన్నమాట. అందుకని ఎగ్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ ఫీమేల్ నుంచి వచ్చేటువంటి మదర్ నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఈ పోలార్ బాడీతోని టెస్ట్ చేస్తే మదర్ నుండి వచ్చేటువంటి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ముందుగా అవి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే సెకండ్ పోలార్ బాడీ అని ఉంటుంది. ఈ సెకండ్ పోలార్ బాడీ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత సెకండ్ పోలార్ బాడీ రిలీజ్ అవుతుంది. కానీ ఈ రెండు పోలార్ బాడీస్లో కూడా ఏంటంటే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఓన్లీ మదర్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రమే దాంట్లో ఐడెంటిఫై అవుతాయి. పేరెంట్ అంటే ఫాదర్ నుండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ దీంట్లో ఐడెంటిఫై కావు. కానీ ఏంటంటే అడ్వాంటేజ్ దీంట్లో సెల్ ఏమీ డ్యామేజ్ కాకుండా అది అంటే పోలార్ బాడీ అనేది మనకి అవసరం లేదు. ఫ్యూచర్లో అది ఎంబ్రియో ఫామ్ అయ్యేటప్పుడు పోలార్ బాడీతో పని లేదనమాట. అందుకని ఎంబ్రియో ఫార్మేషన్లో దీని రోల్ ఎక్కువగా లేదు. అంటే అన్నోన్ రోల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఫర్టిలైజేషన్ అప్పుడు, ఎంబ్రియో ఫార్మేషన్ అప్పుడు అది ప్రోగ్రెస్ అవ్వటానికి వాటికి పోలార్ బాడీ కూడా ఉపయోగపడవచ్చు. కానీ అంటే ఎగ్ కన్నా కూడా అది అంటే అవసరం లేనటువంటిది కాబట్టి దాన్ని మనము పీస్ బయాప్సీ చేసి టెస్ట్ చేయటం వల్ల ఎంబ్రియోని కానీ లేకపోతే ఎగ్ని కానీ మనం చేసేంత డిఫెక్ట్స్ రావన్నమాట. దీంట్లో ఈ ఫస్ట్ పోలార్ బాడీ, సెకండ్ పోలార్ బాడీలో జెనెటిక్ ఎనాలిసిస్లో మదర్ నుండి వచ్చేటువంటి దాదాపుగా అన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ దీంట్లో తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, ఆమెతో చెప్పండి. ఓకే మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. మాకు కొంచెం వాయిస్ కొంచెం పెద్దగా మాట్లాడమ్మా, వినిపించడం లేదు. గుడ్ ఈవినింగ్ మేడం. యా చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. నాకు నా ఏజ్ వచ్చేసి 22 years మేడం. నాకు ఫస్ట్ ఒక పాప ఉంది మేడం. పాపకి ఇప్పుడు 4 years. నేను పాపకి పెద్ద ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత నేను కోబర్టీ చేయించుకున్నాను మేడం. ఓకే. కోబర్టీ అది 1.5 years తర్వాత దాన్ని రిమూవ్ చేసేయడం జరిగింది. దాని తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడం జరిగింది. నేను కన్సల్టెంట్ మేడం అడిగితే ఆవిడేమో ఇంబ్యాలెన్స్ లోకి రావడానికి టాబ్లెట్స్ ఇచ్చింది, వాడాను మేడం. వాడిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ డేట్స్ రావట్లేదు. ఇంకా మేడం దగ్గరికి వెళ్తేనేమో మేడం ఇట్లా ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నాం సెకండ్ టైం అంటే మేడం మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ ఆవిడ మెడిసిన్ ఇవ్వడం జరిగింది మేడం. 5 days ఇట్లా కలవండి, ఇట్లా రండి, ఇట్లా అని చెప్పేసి ఆవిడ చెప్పింది మేడం.
మొత్తం ఆవిడ చెప్పినట్టుగానే మేము ఫాలో అయ్యాము. మళ్ళీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చింది. మొత్తం ఆమె కోర్స్ మొత్తం ఫుల్ గానే చేసింది మేడం. కానీ మాకు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు మేడం. థైరాయిడ్ టెస్ట్ కూడా చేసింది మేడం. థైరాయిడ్ కూడా లేదు. అది భార్య భర్తలు కలవాలి అని చెప్పింది. ఆమె మెడిసిన్ ఇచ్చే టైంలో కలవటము అన్నీ జరిగాయి మేడం. అయినా కూడా రాలేదు. సరే రాలేదు అని చెప్పేసి మేము వదిలేసాము. వదిలేసిన తర్వాత కూడా ఏమైతుందంటే మొన్నటి వరకు లాస్ట్ జనవరి వరకు బాగానే డేట్స్ ఇచ్చారు మేడం. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి అసలు డేట్స్ కూడా మానేసాయి మేడం. నాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదా? నాకు చాలా టెన్షన్గా ఉంది. కదమ్మా, అంటే ఫస్ట్ మ్యారేజ్ అయిన అంటే బిగినింగ్ నుండి మీకు పీరియడ్స్ రెగ్యులరా ఇర్రెగ్యులరా? లేదు, ఫస్ట్ నుంచి రెగ్యులర్ గానే వస్తున్నాయి మేడం. ఈ కాంకర్ రిమూవ్ చేసిన తర్వాత నుంచి ఇర్రెగ్యులర్ గా వచ్చినాయి. అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి పీరియడ్స్ రెగ్యులర్, తర్వాత మ్యారేజ్ అయిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే వచ్చేసింది మేడం ప్రెగ్నెన్సీ. లేట్ ఏం లేదు మేడం, అసలు నార్మల్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. అంటే యూజువల్గా కాపర్ టీ ఫ్యామిలీ ప్లానింగ్కి కాపర్ టీ వాడటం వల్ల ఒక కామన్ అంటే చాలా అంటే ఫ్రీక్వెంట్గా చూసేటువంటి కాంప్లికేషను పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవటమో, లేకపోతే హార్మోన్స్ డిస్టర్బెన్సో, లేకపోతే ఎగ్ రిలీజ్ కాకపోవటమో, ఇటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి కాపర్ టీ వాడినప్పుడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కాపర్ టీ షేప్లో ఉండేదేమో యూట్రస్ లోపల ఉంటుంది. తర్వాత దానికి వెజైనాలోకి ప్రొట్రూడ్ అవుతూ అనే థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనము ఎప్పుడు కావాలంటే వాటిని ఆ థ్రెడ్ని పట్టుకొని పుల్ చేస్తే కాపర్ టీ మనం రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ థ్రెడ్స్ ఏమవుతుందంటే వెజైనాలో కొంచెం బయటికి ఉంటాయి కాబట్టి యూట్రస్లో నుంచి సర్వీక్స్లో నుంచి బయటికి ప్రొట్రూడ్ అవుతూ అప్పుడప్పుడు వెజైనాలో నుంచి ఇన్ఫెక్షన్స్ లోపలికి యూట్రస్లోకి థ్రెడ్ ద్వారా లోపలికి వెళ్తాయి అన్నమాట. దాంతో ఏమవుతుందంటే యూట్రస్ తర్వాత ట్యూబు ఈ రెండింటిని కంపేర్ చేస్తే యూట్రస్లో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా యూజువల్గా యూట్రస్ ఫైట్ చేయగలుగుతుంది, కానీ ట్యూబ్ ఎక్కువగా ఫైట్ చేయలేదన్నమాట. దాంట్లో ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉండదు. అందువల్ల ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినప్పుడు లోపల ట్యూబ్ లోపల ఇన్నర్ లైనింగ్ సీలియరీ ఎపిథీలియం అని ఉంటుంది. అది చాలా డెలికేట్గా ఉంటుంది. ఆ సీలియరీ ఎపిథీలియం పని ఏంటంటే స్పర్మ్ని ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్సెస్ పీరియడ్లో అది టువర్డ్స్ అంటే పొట్ట లోపలికి అంటే ఫింబ్రియల్ ఎండ్ వైపుకి దాన్ని ప్రాపగేట్ చేయటము స్పర్మ్ని. తర్వాత ఎగ్ స్పర్మ్ రెండు కలిపి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత తయారైన ఎంబ్రియోని యూట్రస్లోకి దాన్ని పంపించడానికి ఈ సీలియరీ ఎపిథీలియం అనేది ఉపయోగపడుతుంది. ఈ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ కాపర్ టీ ఇన్సర్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి మైల్డ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే ఆ సీలియరీ ఎపిథీలియం డ్యామేజ్ అవటం కానీ, లేకపోతే దానికి ఇంకా కొంచెం లోపలి పొర కూడా డ్యామేజ్ అయితే స్పర్మ్కి ఎగ్కి ఎంబ్రియోకి అవసరమైన ఆహారం సప్లై చేసేటువంటి సెల్స్ డ్యామేజ్ అయ్యి అవి టాక్సిన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ఆహారం సప్లై చేయకపోవటం కానీ, లేకపోతే స్పర్మ్ని ఎగ్ని ఎంబ్రియోని ప్రాపగేట్ చేయకపోవటం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కాపర్ టీ వాడిన వాళ్ళల్లో నెక్స్ట్ టైము సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకంటే మీకు పెళ్ళైన తర్వాత వితిన్ 1 month 2 monthsలోనే అంత ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత మీరు కావాలనుకున్నప్పుడు రావటం లేదంటే దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కాపర్ టీ యూజ్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ ట్యూబల్ ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఒకసారి అంటే మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అయితే ఏదైనా యాంటీబయాటిక్స్ ఇవ్వటము, తర్వాత ట్యూబ్లోకి డైరెక్ట్గా యాంటీబయాటిక్ని ఇంజెక్ట్ చేయడాన్ని హైడ్రోట్యూబేషన్ అంటారు. ఇటువంటి చిన్న ప్రొసీజర్స్తో ఒకవేళ అది కరెక్ట్ అయిపోతే మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ దాంతో కనుక కరెక్ట్ కాలేదు అనుకుంటే మాత్రం మీరు ఐవీఎఫ్ అని విని ఉంటారు. ఈ ఐవీఎఫ్లో ఏంటంటే ట్యూబ్తో పని ఉండదు. ఎగ్ని మనం శరీరం బయటకు తీసేసుకుని ఎగ్ని స్పర్మ్ని రెండింటిని బయట శరీరంలో ట్యూబ్లో కలవాల్సిన ఈ రెండింటిని మనము శరీరం బయట టెస్ట్ ట్యూబ్లో కలిపి అది బేబీగా అయిన తర్వాత గర్భసంచిలో వేయటాన్ని ఐవీఎఫ్ అంటారు. ఈ ఐవీఎఫ్ అనేది ట్యూబ్ డ్యామేజ్ అయిన వాళ్ళల్లో ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే మీకు ఏ టెస్ట్ చేసి కూడా డాక్టర్స్ ఎక్స్రే కానీ అంటే హిస్టోసాల్పింజియోగ్రామ్ అంటాము, ఆ ఎక్స్రే కానీ లేకపోతే హిస్ట్రోస్కోపీ కానీ లేకపోతే లాప్రోస్కోపీ కానీ ఇటువంటి టెస్టులు చేసి మీకు ట్యూబ్ డ్యామేజ్ అయిందని చెప్పే అంత డ్యామేజ్ ఉండదు. మైక్రోస్కోప్లో చూస్తే ట్యూబ్ని కట్ సెక్షన్ మైక్రోస్కోప్లో చూస్తే కనిపించేంత డ్యామేజ్ ఉంటుంది. అందువల్ల ఇది మీకు ఏ డాక్టర్ కూడా ఒక టెస్ట్ చేసి ప్రూవ్ చేసే అవకాశం లేదు. కాకపోతే మనము ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఈ మెథడ్ ఇవన్నీ చూసి ఇవన్నీ నార్మల్గా ఉండి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే తప్పనిసరిగా అది ట్యూబల్ డ్యామేజ్ అయి ఉంటుంది. మరి ట్యూబల్ డ్యామేజ్కి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్. అలా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందమ్మా నీకు. ఓకే డాక్టర్, వరంగల్ నుంచి రాజేష్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, ఆమెతో చెప్పండి.
మేడం నా పేరు రాజేష్ అండి. చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయిపోయిన 2 years బాబు పుట్టాడు. మ్హూ. ఇప్పుడు బాబుకి 5 years. మ్. అయితే బాబు పుట్టిన తర్వాత 2 years నుంచి మేము టాబ్లెట్స్ వాడుతా ఉన్నాం ఇద్దరము. మ్హూ. ఇద్దరికి టెస్ట్ చేపిస్తున్నాం మేము ఇద్దరం. ఏంటండి ఇద్దరికి? 2 years నుండి టాబ్లెట్స్ వాడుతున్నాం ఇద్దరము. అప్పుడు కాలేదు, మళ్ళీ 2 years తర్వాత కూడా. ఎందుకు వాడుతున్నారు టాబ్లెట్స్? అంటే కాలేదు అని. అయితే మేము ఇద్దరం అంటే మేనరికం ఇద్దరం. ఆహా. ఫస్ట్ 2 years లేట్ అయింది, ఇప్పుడు బాబుకి 5 years. అంటే ఇంకా క్యారీ అంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ రాలేదని ప్రెగ్నెన్సీ కోసం మెడిసిన్స్ వాడుతున్నారా? అవునండి, Okay. ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ వాడుతున్నాం అన్నట్టు. ఆహా, అయితే ఆ. ఇద్దరికి నార్మల్ ఉంది. నా కౌంట్ 40 million ఉంది, మొటిలిటీ ఏమో 70 ఉందండి. ఆహా. ఆమె కూడా మా థైరాయిడ్ అంతా టెస్ట్ చేస్తే కొద్దిగా ఏదో ఉంది, నార్మల్గా ఉన్నాయని చెప్పిండు. కాబట్టి కొద్దిగా ఉంది, టాబ్లెట్ మాత్రం వెళ్తుంది అని చెప్పింది. ప్రాబ్లం ఏంటంటే అసలు అంటే ఇప్పుడు డెలివరీ అయినప్పుడు నార్మల్ డెలివరీ అయిందా, ఏదైనా ఆపరేషన్ అయిందా? అంటే ఆపరేషన్ అండి, సిజేరియన్ తీసుకుంది. ఆహా. ఇప్పుడు ఇందాక అమ్మాయి అడిగినట్టుగానే ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ, ఒకసారి సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యి బేబీ ఉండి తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఏదో ఒక రకంగా ఇప్పుడు మీరు అంటున్నారంటే స్పర్మ్ కౌంటు, మొటిలిటీ అవి మరి నార్మల్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్లో బాగా పొల్యూషన్కి కనుక మనం ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి నంబరు మొటిలిటీ నార్మల్గా ఉండి కూడా లోపల క్రోమోజోమ్స్లో ఉండే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా జరిగి దానివల్ల ఫర్టిలైజేషన్ కెపాసిటీ లేక కొంతమందిలో ప్రెగ్నెన్సీ రాదు. దీనికి ఏంటంటే చక్కగా మంచి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ బేస్డ్ అంటే స్ప్రౌటెడ్ సీడ్స్, ఫ్రూట్స్ ఇటువంటివన్నీ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేసి ఒకవేళ అది నార్మల్గా ఉన్నదనుకుంటే ట్యూబ్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ట్యూబ్ టెస్ట్ కూడా నార్మల్ అనుకుంటే ఒక్కొక్కసారి ఏంటంటే న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వెజైనాలో ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండొచ్చు, దానివల్ల స్పర్మ్ మొటిలిటీ మార్ఫాలజీ అవి ఏమన్నా మారచ్చు. ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాదనమాట. అందుకని వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లియర్ చేయాలి, ట్యూబ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ అవసరమైతే ఈ ఐయుఐ అనే ట్రీట్మెంటు పెట్టొచ్చు. ఎందుకంటే న్యాచురల్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళల్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ వల్ల రెండోసారి ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి అటువంటి పేషెంట్స్లో ఐయుఐ కూడా మేము ట్రై చేస్తూ ఉంటాము. దాని ద్వారా చాలామందికి ప్రెగ్నెన్సీ వస్తుంటుంది. ఒకవేళ ఐయుఐలో కూడా రాకపోతే ఇక మరి లాస్ట్కి ఐవీఎఫ్ కూడా అవసరం కావచ్చు కొంతమందికి. కానీ మీరు సింపుల్ ప్రొసీజర్స్ ట్రై చేసి చూడండి. ఓకే డాక్టర్, భద్రాచలం నుంచి సమత గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి సమత గారు. హలో, గుడ్ హలో ఈవినింగ్ మేడం. యా సమత చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం, మాకు మ్యారేజ్ 6 months అవుతుంది మేడం. నాకు ఇప్పుడు 6th month ప్రెగ్నెంట్ మేడం. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు. అంటే ఆల్రెడీ మీరు ప్రెగ్నెంటా? అవును మేడం, 6th month ప్రెగ్నెంట్. ఓకే. కానీ బాగా ఊరికే పెయిన్ వస్తుంది మేడం, స్టమక్ పెయిన్ వస్తుంది, యూరిన్కి వెళ్తున్నా కానీ బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. అంటే పీసీఓడి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం? పీసీఓడికి స్టమక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదమ్మా. పీసీఓడి ఉంటే ఎక్కువగా ఏంటంటే మనకి హార్మోన్స్, ముఖ్యంగా పీసీఓడి ఉన్న వాళ్ళల్లో పెరిఫెరల్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ లాంటిది కనిపిస్తుంది అనమాట. అందుకని ఒకవేళ పీసీఓడి కనుక ఉంటే మీరు సీరం ఇన్సులిన్ లెవెల్స్, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, తర్వాత గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, HB1AC అని ఉంటాయి. ఇవి చేసి ఇందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేయాలా, సో దట్ అంటే బేబీకి కానీ మీకు కానీ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. తర్వాత పెయిన్ అంటే ఎక్కడ వస్తుంది పెయిన్, దాని ఆరిజిన్ ఏంటి అనేది మనం ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేయటము, ఏదైనా అవసరమైతే స్కానింగ్ అది చేయటము. తర్వాత బ్యాక్ ఏక్ ఏమో అంటే ప్రెగ్నెంట్లో ఏంటంటే బ్యాక్ బోన్ కొంచెంగా ముందుకి అంటే దాని కర్వ్లో చేంజెస్ వస్తాయి అన్నమాట. దానివల్ల కొంతమందికి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా మూమెంట్స్ చేస్తూ అంటే బ్యాక్కి ఫ్లెక్షన్ వచ్చేటువంటి ఎక్సర్సైజెస్ చేయటము. మరీ అంత పెయిన్ ఉంటే ఏదైనా లోకల్ ఆయింట్మెంట్స్ ఏదైనా వాడటము చేయండి. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే పెయిన్ అబ్డామిన్, బ్యాక్ ఏక్ అంటే సర్విక్స్, గర్భసంచి మూతి సర్విక్స్ ఎప్పుడైనా అర్లీగా తెరుచుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఇన్కాంపిటెంట్ సర్విక్స్ అంటాం. అది అటువంటిది ఏదన్నా ఉందా అని ఒకటి స్కానింగ్ ద్వారా సర్వైకల్ లెంగ్త్ తెలుసుకోవచ్చు. తర్వాత ఫిజికల్గా పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ డాక్టర్ చేసి సర్విక్స్ లెంగ్త్ ఉందో చూడొచ్చు. తర్వాత ఆ పెయిన్ అనేది యూట్రైన్ యాక్షనా, యూట్రైన్ ఇరిటబిలిటీనా, అదేమన్నా
పనిచేస్తుందా అనేది చూసి, ఒకవేళ అది యూట్రస్ ఆరిజిన్ కనుక అయితే యూట్రస్ కాంట్రాక్ట్ కాకుండా ఉండటానికి ప్రాజెస్టరాన్ హార్మోను, తర్వాత టోకోలైటిక్ ఏజెంట్స్ అంటాము, అవి ఇస్తే యూట్రైన్ పెయిన్, యూట్రస్ రిలాక్స్ అవుతుంది. తర్వాత బ్యాక్ పెయిన్ రావడానికి ఏమైనా సర్విక్స్ ఓపెన్ అవుతుందా అనేది మీరు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. ఈ 2 జాగ్రత్తలు, తర్వాత అది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అవి కూడా చేయించుకుంటే మీరు ఈ ప్రెగ్నెన్సీని సేఫ్గా టర్మ్ వరకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, హారిక గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి హారిక గారు. హలో. హలో. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, ఆమెతో చెప్పండి. హలో డాక్టర్. హలో హారిక, హౌ ఆర్ యూ? ఫైన్ డాక్టర్. నాకు 24 ఇయర్స్ మేడం. ఓకే. ఫస్ట్ ఒక పాప ఉంది, 5 ఇయర్స్ ఇప్పుడు పాపకి. మామూలుగా సిజరింగ్ అయింది ఫస్ట్. పాపకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు పీరియడ్ వచ్చింది, అప్పటి వరకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు పాపకు 5 ఇయర్స్, ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల నుండి పీరియడ్ డిసెంబర్ వరకు బాగానే ఉంది. డిసెంబర్ నుండి మళ్ళీ రాలేదు 3 months. మొన్న మార్చి 10 కట్లా వచ్చింది. మళ్ళీ మార్చి 10కి రాగానే ఏప్రిల్ 2కి మళ్ళీ తొందరగా వచ్చేసింది, 20 daysకి వచ్చేసింది. ఎందుకు అట్లా అని. అంటే ఈ మధ్యలో ఏమైనా చేంజెస్ వచ్చినాయమ్మా? అంటే మీరు వెయిట్ పెరగటం కానీ, లేకపోతే ఏదైనా మెడిసిన్స్ వేసుకోవటం కానీ, ఏదైనా సైకలాజికల్గా ఏదైనా స్ట్రెస్ అనేది ఉండటం కానీ ఏదైనా జరిగిందా? కొంచెం వెయిట్ పెరిగాను. డాక్టర్కి అంతకుముందు చేస్తే ప్రెగ్నెన్సీ ఏం లేదన్నారు. స్కానింగ్ అవి చేసి ప్రెగ్నెన్సీ ఏమీ లేదు, మామూలుగా ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. కానీ పీరియడ్ ఎందుకు ఇట్లా కరెక్ట్గా రావట్లేదని ఒకటి. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడానికి ఇవి ముఖ్యమైన కారణాలమ్మా. ఏదైనా బాగా ఫిజికల్ స్ట్రెస్, ఏదైనా సైకలాజికల్గా స్ట్రెస్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా ప్లేస్ చేంజ్ అయినా, లేకపోతే ఏదైనా హార్మోన్స్లో ఏదైనా చేంజ్ వచ్చినా, లేకపోతే వెయిట్ పెరిగినా, ఇటువంటి టైంలో మీకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది. అందుకని ఒకసారి అంటే హార్మోనల్ అనాలిసిస్ చేయటం ఒకటి, తర్వాత స్కానింగ్ అది చేసి ఏదైనా ఓవరీలో కానీ యూట్రస్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే సర్విక్స్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పాలిప్స్ అని ఉంటాయన్నమాట. ఆ పాలిప్స్ ఉంటే కూడా మధ్య మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు బ్లీడింగ్ అది వస్తుంటుంది. అందుకని ఒకసారి స్కానింగ్ అది చేయించుకోండి, తర్వాత హార్మోన్ అనాలిసిస్ అది చేయించుకుంటే ఎందుకు వస్తుంది అనేది తెలుస్తుంది. తర్వాత వెయిట్ కనుక ఏదన్నా ఎక్కువ ఉంటే మరి కరెక్ట్గా డైట్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా మరి తగ్గించుకొని యోగా కానీ, మెడిటేషన్ కానీ అటువంటిది ఏదైనా చేయటము, తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దానికి ఊరికే ఆలోచించి స్ట్రెస్లోకి వెళితే మీకు అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది. దాని గురించి కూడా మీరు ఆలోచించండి. ఓకే డాక్టర్, అసలు లైజోమా అంటే ఏంటి డాక్టర్? అంటే దీంట్లో ఎగ్ మీద, స్పర్మ్ మీద ఫోలిక్ యాసిడ్ రిసెప్టార్స్ అనేవి ఉండాలన్నమాట. ఒకవేళ ఆ ఫోలిక్ యాసిడ్ రిసెప్టార్స్ కనుక లేకపోతే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ రావటము, తర్వాత ఎంబ్రియో ప్రాపగేషన్లో అఫెక్ట్ కావటము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని ఫోలిక్ యాసిడ్ రిసెప్టార్స్ అనేది చాలా ఎసెన్షియల్ అనమాట. ఓకే డాక్టర్, అసలు ఈ సన్ స్క్రీన్ కెమికల్ టూత్పేస్ట్ అనేది ఏంటి అసలు? అది అట్లా కాదు, అంటే కెమికల్స్ ఏదైనా ఉంటే ఇప్పుడు మనకి దాదాపుగా పొల్యూషన్ అనగానే చాలామంది అనుకుంటారంటే గాలిలో ఉన్న దుమ్ము ధూళినే పొల్యూషన్ అని అనుకుంటున్నారు అనమాట. అసలు అది చాలా, దాని రోలు చాలా తక్కువ. గాలిలో ఉన్న దుమ్ము ధూళి రోలు మనం పొద్దునుండి రాత్రి దాకా మనం వాడేటువంటి వస్తువులు, మనం ఇప్పుడు పొద్దున లేస్తే మనం టూత్పేస్ట్ వాడతాం, టూత్పేస్ట్లో కెమికల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏదైనా మనం మేకప్ అది చేస్తాం, దాంట్లో కెమికల్స్ ఉంటాయి. ఫుడ్ తింటాం, దాంట్లో ఏదైనా కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇలా. తర్వాత ఏదైనా వస్తువులు వాడతాము, దాంట్లో గమ్ అని కానీ, ఏదైనా పెయింట్ అని కానీ, లేకపోతే ఇటువంటివి ఎక్కడ చూసినా కానీ ఈ కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కెమికల్స్తో ఏమవుతుందంటే ఇప్పుడు మెన్లో తీసుకుంటే అంటే ఎండోక్రైన్ డిస్రప్టివ్ కెమికల్స్ అంటారు ఇటువంటి వాటిని. దాంతో డిస్రప్ట్ అయిపోయినప్పుడు ఈ స్పర్మ్ మార్ఫాలజీ, మొటిలిటీ, వాటి ఫంక్షన్స్ ఇవన్నీ అఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి పైకి కనిపించవు. మనం అంటే ఒట్టి గాలిలో ఉండేటువంటి దుమ్ము మాత్రమే, లేకపోతే వెహికల్లో నుంచి వచ్చే పొగ మాత్రమే మనము పొల్యూషన్ అనుకుంటాము. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఏది మనం తయారు చేసిన ప్రపంచంలో దాంట్లో కెమికల్ అనేది ఉంటుంది. ఆఖరికి మనకి పింగాణి అనేది మనం వాడుతూ ఉంటాం కదా, అది ఎంతో
నీట్గా కనిపిస్తుంది. కానీ దాంట్లో నుంచి కూడా మనకి కెమికల్స్ వస్తాయి. మనం వండే వెసల్స్ ఉన్నాయి, మన టాఫ్లాన్ లోపల కోటింగ్ అది వేసి ఉంటుంది, దాంట్లో కెమికల్ ఉంటుంది. కానీ మనం అది వాడకుండా ఉండలేము. దోశ వేయాలంటే మరి దాని మీద ఏదైనా నాన్ స్టిక్ ఉంటే కానీ మనం వేయలేము. మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కంప్యూటర్ వాడుతున్నాం, దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎక్కడ చూసినా కానీ మనం అవి లేకుండా ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ మనకి ముందుకి జరగదు. కానీ వాటి గురించి మనం తెలుసుకుంటే హౌ టు రెడ్యూస్, కనీసం కొంచెమన్నా మనం వాటిని యూజ్ని తగ్గించుకొని హెల్దీగా ఉండటానికి మనం ఎలా ప్రయత్నం చేయాలా అనేది మాత్రమే మనం చేయగలుగుతాం. కంప్లీట్గా మనం దీంట్లో నుంచి బయటపడటం మాత్రం ఇంపాసిబుల్ ఇన్ మోడర్న్ లైఫ్లో. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి మరో కాలర్ సుకన్య లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి సుకన్య గారు. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో ఇక్కడ డాక్టర్ రమాదేవి గారు ఉన్నారు, ఆమెతో చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా. మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి మేడం. మెడిసిన్ వాడితేనే డేట్ వస్తుంది, లేకపోతే రాదు మేడం. అయితే చాలా హాస్పిటల్ చూపించుకున్నాను. మ్యారేజ్ కు ముందు నుండి ప్రాబ్లం ఉంది. మ్యారేజ్ కు ముందు చూపించుకుంటే ఏమన్నారంటే మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ అవుతుందమ్మా అని చెప్పారు. మ్యారేజ్ తర్వాత కూడా అదే ప్రాబ్లం మేడం. ఇప్పుడు చూపించుకుంటే అంటున్నారు ఐవీఎఫ్ అంటున్నారు. అంటే ఎగ్గు లేదమ్మా నీకు, ఎగ్గు లేకపోవడం వల్ల నీకు ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అంటే మెడిసిన్ వాడితే ఎగ్గు విడుదలయ్యే అవకాశం ఏమన్నా ఉందా మేడం? కదమ్మా, అంటే దీన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. అంటే మామూలుగా ఓవరీలో అంటే మనకి మెన్సెస్ రెగ్యులర్గా రావాలంటే అండాశయంలో ఎగ్ తయారైనప్పుడు దాంట్లో అండాశయంలో 2 హార్మోన్స్ తయారవుతాయి, ఈస్ట్రోజన్ అని ప్రాజెస్ట్రాన్ అని. ఈస్ట్రోజన్ హార్మోన్ ఏమో పీరియడ్ అయిన ఫస్ట్ 14 డేస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ప్రాజెస్ట్రాన్ హార్మోన్ ఏమో ఒకసారి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 14th డే తర్వాత అది పెరుగుతుంది. ఈ 2 హార్మోన్స్ హై లెవెల్లో ఉన్నప్పుడు పీరియడ్ రాదు. ఆ 2 డౌన్ అయిపోయిన బేస్ లైన్కి వచ్చినప్పుడు అవి హార్మోన్ విత్డ్రా అయ్యి ఎండోమెట్రియం డిటాచ్ అయిపోయి అక్కడ నుండి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఓవరీ పనిచేస్తుంటేనే ఈస్ట్రోజన్ ప్రాజెస్ట్రాన్ హార్మోన్స్ మన బాడీలో సిక్రీట్ అవుతాయి. ఆ 2 ఉంటేనే మనకి పీరియడ్ దాని అంతటది కరెక్ట్గా వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఏంటంటే ఇది ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది. అంటే ఓవరీ 45 ఏళ్ళు 50 ఏళ్ళకి పనిచేయటం ఆగిపోవాల్సింది చిన్న వయసులోనే అది ఆగిపోతుంది. అది తెలుసుకోవాలంటే పీరియడ్ అయిన 3వ రోజు FSH LH అనే అంటే హార్మోన్ టెస్ట్ చేస్తే మనకి AMH అని, తర్వాత FSH LH అని, తర్వాత స్కానింగ్ చేసినప్పుడు పీరియడ్ అయిన 3వ రోజు ఓవరీలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫాలిక్యూల్స్ లేకపోవటము, ఓవరీ సైజు చిన్నగా ఉండటము, తర్వాత ఈ FSH LH అనేవి బాగా హై లెవెల్లో ఉండటము, అంటే మెనోపాజల్ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళల్లో ఉండేటువంటి లెవెల్లో ఉండటము. ఈ తర్వాత AMH అనేది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటారు, ఇది చాలా లోగా ఉండటము. ఇవి గనక ఈ రిపోర్ట్లలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా గనక మీకు వస్తే దాన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కింద లెక్క కట్టాల్సి వస్తుంది. ఒకవేళ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ కనుక అయితే మరి ఎగ్ ఏ మందులతోని తయారు కాదు. మందులు ఎగ్తో తయారవ్వాలంటే కనీసం దాంట్లో అంటే గ్రాఫియన్ ఫాలికిల్స్ అంటాం, అంటే పీరియడ్ అయినాక ప్రీ యాంట్రల్ ఫాలికిల్స్ అంటారనమాట. ప్రీ యాంట్రల్ ఫాలికిల్స్ ఎప్పుడంటే పీరియడ్ అయిన 3వ రోజు మనం స్కానింగ్ కనుక చేస్తే ఆ ఫాలికిల్స్ కనీసం 4, 5, 6 మిల్లీమీటర్లు కనుక కనిపిస్తే అవి మనం ఎక్స్టర్నల్గా ఇచ్చేటువంటి మందులు వాటిని మెచ్యూర్ సైజుకి తేవటానికి పనికొస్తాయి. కానీ ఓవరీలో అసలు ప్రీ యాంట్రల్ ఫాలికిల్సే లేవు అన్న వాళ్ళల్లో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రపంచంలో మందులు లేవమ్మా. ఒకవేళ ఇది కనుక ఈ కండిషన్ కనుక మీకు కనుక ఉంటే మరి మీ డాక్టర్స్ చెప్పినట్టుగా ఈ IVF అనేదే చేయాల్సి వస్తుంది. ఈ IVFలో కూడా ఏంటంటే ఎగ్ మీరు ప్రొడ్యూస్ చేయలేరు. ఈ ఎగ్ వేరే వాళ్ళ దగ్గర నుండి మనం డొనేట్ చేసుకొని ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో అయిన తర్వాత గర్భసంచిలో వేయొచ్చు. ఒకవేళ ఎగ్ తయారు కాకపోయినా యూట్రస్ నార్మల్గానే ఉంటుంది కాబట్టి ఈ ఎంబ్రియో తయారైన ఎంబ్రియో గర్భసంచిలో వేస్తే బేబీ లైఫ్ తీసుకోవటము, తర్వాత అది ప్రెగ్నెన్సీ టర్మ్కి వెళ్ళి డెలివరీ చేయటము పాసిబుల్ అవుతుంది. అది మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ టెస్ట్లు అవి చేయించుకుని చూడండి, అప్పుడు డయాగ్నోసిస్ చాలా ఈజీ అయిపోతుందమ్మా. ఓకే డాక్టర్, మరి కాలర్స్ యొక్క సందేహాలకి సలహాలు ఇచ్చారు, అలాగే ఫెర్టిలిటీ గురించి అలాగే ఇన్ఫెర్టిలిటీ గురించి కూడా అనేక విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ లైన్లో సంతానలేమి సమస్యలు అలాగే ఇన్ఫెర్టిలిటీకి ఉన్నటువంటి నూతన చికిత్సా విధానాల గురించి రమాదేవి ఫెర్టిలిటీ సెంటర్స్ అలాగే ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రమాదేవి గారు చెప్పినటువంటి విషయాలు. మరొక హెల్త్ లైన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.